రాష్ట్ర సబ్ విభాగాన్ని పోలీస్ శాఖలో విలీనం చేయడంపై ఆ విభాగం అధికారులంతా హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై పోలీసులు స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ అనంతపురంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద సీఎం చంద్రబాబు, మంత్రి రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గతంలో ఎక్సైజ్ శాఖలో ఉన్న కొంతమందిని సెబ్ విభాగంగా ఏర్పాటు చేసి గతంలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమను ఏకం చేసి పోలీస్ శాఖ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ విధానం పట్ల తాము అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నామని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ మద్యం ఇతర వాటిపై ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేస్తామని వారు వివరించారు. ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక చారిత్రాత్మక దినంగా ఈ దినాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్సైజ్ ఏదైతే సెబ్గా వేరుపడిందో అది ఈ దినము ఒక నూతన అధ్యాయంగా మళ్ళా ప్రారంభమైంది. కొత్త ఒక నూతన వరవడిలోకి వచ్చేందుకు ఈ గొప్ప అవకాశం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి మన గౌరవనీయులైనటువంటి సీఎం గారికి ఈ సమయంలో డిపార్ట్మెంట్ తరపునంతా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన గౌరవ మినిస్టర్ గారైనటువంటి కొల్లు రవీంద్ర సార్ కూడా మా డిపార్ట్మెంట్ అందరినీ ఒకే దాటిపైకి మా అందరినీ తెచ్చినందుకు మా డిపార్ట్మెంట్ ఎప్పటికీ కూడా దీనికి కృతజ్ఞతగా ఉంటుందని చెప్తాను. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి డిపార్ట్మెంట్. మన దేశ రాష్ట్ర ఆదాయాన్ని పంచుకోవడంలో అయితేనేమి, అదేవిధంగా దేశం యొక్క మన రాష్ట్రం యొక్క క్రైమ్లో మెయిన్ ప్రజా ఆరోగ్యానికి దెబ్బతినే క్రైమ్కి సంబంధించి ముందుండి ఆరోగ్యాలను కాపాడే వంటి విషయంలో అయితే డిపార్ట్మెంట్ ఎంతో చారిత్రాత్మక విలువలు కలిగినటువంటి డిపార్ట్మెంట్. ఈరోజు మొత్తం అందరినీ ఒకే తాటిపైకి తెచ్చినందుకు మరొకసారి మా ప్రొవిజనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున గౌరవ సీఎం గారికి, అదేవిధంగా గౌరవ మా మినిస్టర్ గారికి పేరు పేరున మేమందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సెబ్ అనే డిపార్ట్మెంట్ ఏర్పడి 70% మంది ఎక్సైజ్ నుండి డెప్యుటేషన్కి వెళ్ళారు. వాళ్ళందరూ ఈరోజు పునర్వ్యవస్థీకరింపబడిన ఎక్సైజ్ శాఖలోకి వస్తున్నందుకు మాకందరికి సంతోషంగా ఉంది. ఈ సెబ్ ఏర్పడినప్పటి నుండి ఈ సమస్యలను గురించి, ఉద్యోగస్తుల సమస్యలను గురించి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలను గురించి మా యొక్క ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి నరసింహులు గారు నిరంతరం దీనిపైన పోరాటం చేశారు. వారికి కోటయ్య గారు, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా బాబ్జీరావు గారు, గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వీరు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించారు. మా యొక్క అభిష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం యొక్క రెవెన్యూకి భంగం కలిగిన వాటిని సరి చేసుకుంటూ మాకు ఆపద్ బాంధవులాగా మీనా సార్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు, వీరిరువురు కలిసి అత్యంత త్వరితగతిన ఈ విషయాలను కార్యరూపంలోకి తీసుకోవడానికి మా డిపార్ట్మెంట్లో పెద్దలు దేవకుమార్ సార్ గారు, ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున దీంట్లో వారి యొక్క కృషి దీంట్లో ఇమిడి ఉంది. వారి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న గౌరవ సీఎం సార్ గారికి, మా యొక్క మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబో రోజుల్లో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడడంలో కీలకంగా మా పైన ఉంచిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ పనిచేస్తామని మేము ప్రతిజ్ఞ తెలియపరుచుకుంటున్నాం.